మారడం ఎవరన్నా ఉన్నారేమో. నేను ఒకటి అడుగుతా, శరత్ గారు కూడా ఆర్ట్స్ నుంచి సరే మన టాపిక్ మున్సిపల్ ఎలక్షన్స్ వివేక్ గారి గురించి వచ్చారు కదా. ఎవరు వచ్చారమ్మా? నేను బీఆర్ఎస్ లో పార్టీ మెంబర్ని కాదమ్మా, సారీ. నేను ఉద్యమకారుడిగా ఉంటే నేను గవర్నమెంట్ లీడర్ గా ఉన్నా. ఫస్ట్ మేము పుట్టుకతోనే కాంగ్రెస్ వాళ్ళము. మా తాతయ్య అక్కడే పొజిషన్స్ లో ఉండే. మాది స్వతంత్ర సమరయోధుల కుటుంబము. మేము పుట్టుకతోనే కాంగ్రెస్ లో ఉండేవి. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అందరితో పాటుగా మేము కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో మద్దతు ఇచ్చినాం. బట్ నేను బీఆర్ఎస్ మెంబర్ను కాదు. నేను ఫస్ట్ సారి కాంగ్రెస్ పార్టీ లోపల మల్లికార్జున్ ఖర్గే దగ్గర చేరినాను. ఏమని, మీరేదో కొత్త రాజకీయ వ్యవస్థ తెస్తారు, కొత్త మార్పులు తీసుకొస్తారు. మాకేం తెలుసు ఇంత లుచ్చా రాజకీయం తీసుకొస్తారని చెప్పి మేం పార్టీలు మార్చినామని మీరెట్లా చెప్తారు? శరత్ గారు మీ నోట్ నుంచి అన్పార్లమెంటరీ వర్డ్ వచ్చింది. ఇది కరెక్ట్ అంటారా చెప్పండి. రీపండి ఈ రాజకీయాలను ఇంతకంటే యూ కెనాట్ కాల్ ఎన్ ఆనెస్ట్ ఫూల్. యూ హ్యావ్ టు కాల్ ఓన్లీ ఫూల్ ఈజ్ అ ఫూల్. దట్స్ ఆల్. రాజకీయాలను ఇంత భ్రష్టు పట్టించినారు. ఎన్నడూ లేనంత నీచాతి నీచంగా ఈనాడు మున్సిపల్ ఎలక్షన్స్ జరిపినారు. అధికార పార్టీ ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తాను ఎన్నడూ. 140 ఏళ్ల చరిత్ర అంటున్నారు. కాంగ్రెస్ ఏదో పెద్ద మీరు పుట్టినట్టు చెప్పండి. కాంగ్రెస్ లో ఉన్నాం. 25 minutes మాట్లాడారు మీరు భరత్ గారు. నేను అసలు ఒక్క మాట కూడా నేను చేయలేదు. శరత్ గారు మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేయకండి. మీరు వ్యక్తిగతంగా కాదు, పార్టీ పరంగా మాట్లాడుతున్నాను ఇక్కడ. నేను మీ పర్సనల్ గా కాదు, మీరు అన్న మాటలకు నేను ఒకటి. భరత్ గారు పోయినసారి నల్గొండలో జరిగినటువంటి వ్యవహారం మీకు గుర్తుందనుకుంటాను. హుజూర్ నగర్ లో జరిగినటువంటి ఒక మున్సిపల్ లో ఎక్స్-అఫీషియో ఓట్ వేయకుండా, ఓటేసినా కూడా ఇబ్బంది పెట్టి దాన్ని తొలగించినటువంటి విషయం గుర్తుంచుకోండి. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని బయటికి తరిమేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి. అవన్నీ కనుమరుగైపోయి నేను ఇంకోటి యాడ్ చేస్తున్నా. నార్సింగిలో బీజేపీ సభ్యుడిని బాత్రూమ్ లో తాళం వేశారు ఓటేయకుండా. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. నేను కూడా యాడ్ చేస్తున్నా. మరి నీచాతి నీచం ఎప్పుడు చెప్తారు. వాళ్ళు చేశారు, మీరు చేశారు, మీకు తేడా ఏముంది అంటారు. నేను అదే చెప్పాను. దానిలో బాల్కసుమన్ గతంలో చేశారని మళ్ళీ ఇక్కడ కూడా చేస్తారు. శరత్ గారు మాట్లాడిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. ఇంత నీచాతి నీచమైన బీఆర్ఎస్ అట్లా చేసింది కాబట్టి బీఆర్ఎస్ ఓడగొట్టారు. బీఆర్ఎస్ అట్లా చేసింది కాబట్టి బీఆర్ఎస్ ఓడగొట్టారు. బీఆర్ఎస్ అట్లా చేసింది కాబట్టి ఓడగొట్టారు. మేమేం చేయలేదు. ఇప్పుడు మేమేం చేయలేదు. ఏదో నీచాతి నిజమైన చెయ్యి ఒకటి లేపిండ్రు, దాన్ని లాగిండ్రు అంటే మళ్ళీ చీట్ చేసి తీశారు కదా. మళ్ళీ తీసిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి వెళ్ళింది కదా. అక్కడ ఆర్డీఓనో ఎంఆర్ఓనో ఎవరో తీశారు. నేను చూడలేదు అది లైవ్. కానీ తీసినప్పుడు అయితే కాంగ్రెస్ అభ్యర్థికే వచ్చింది కదా. అక్కడ ఎవరో వాళ్ళు లాగేసినంత మాత్రాన ఏం కొట్టుకపోలేదు. అక్కడ ఏం జరగలేదు. ఎన్నో జరుగుతుంటాయి అట్లాంటివన్నీ. ప్రతిదీ కూడా భూతద్దంలో పెట్టి చూడలేరు. అక్కడ ఉన్నటువంటి సమయంలో ఏదో జరిగి ఉంటది. అది జరిగినాక కూడా ఓటు తీసి అంటే ఓట్లు చిట్టీల ద్వారా తీస్తే కాంగ్రెస్ అభ్యర్థికే వచ్చింది. ఏదో అక్కడ కూడా గ్యాంబ్లింగ్ జరిగిందని కాదు. బహిరంగంగా వీడియోలలో లైవ్ లో చూసినాం మనం. ఇది ఎట్లా లైవ్ లో చూసినామో అది కూడా అట్లాగే లైవ్ లో చూసాము. కాంగ్రెస్ అభ్యర్థికే 2 చోట్ల కూడా విజయం సాధించారు. ఇది కూడా గుర్తు చేసుకోవాలి. అక్కడ ఎక్కడ కూడా చేయలేదు. ఇక్కడ ఎవరో ఒక కౌన్సిలర్ చేసిన దానికి పూర్తిగా పార్టీనే బదలాం చేద్దాము, పూర్తిగా పార్టీనే వ్యతిరేకిద్దాము, పూర్తిగా ప్రభుత్వం మొత్తం ఇలా చేసింది అనడానికి ఇక ఇంత పెద్ద రిమార్క్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ మనం చూసాం. ఆయన ఒక బకెట్ లో వేసి ఊపి మరీ ఇచ్చినారు. కమిషనరా సమ్వన్ ఏదో ఆయన పేరు ఏదో నాకు తెలియదు కానీ చూసారు కదా. 2 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థికే చైర్మన్ గా వచ్చింది. అది మర్చిపోయి ఒక అభ్యర్థి ఒక చేయి లాగిండని బాల్కా సుమన్కి ఏదో బాల్కా సుమన్ ఒక మాట అడుగుతా. ఇప్పుడు కడియం కావ్యకి ఎన్ని చోట్ల ఎక్స్-అఫీషియో మెంబర్ ఇస్తారు? అద్దాలు పగలు కొట్టేసిండ్రు. అది చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు కడియం కావ్యకు ఎన్ని చోట్ల ఎక్స్-అఫీషియో మెంబర్ ఉంటది? వరంగల్లో, తొర్రూరులో 2 చోట్ల ఉంటదా? ఒక చోట వేసింది తను. వరంగల్ ఆల్రెడీ నమోదు చేసుకున్నారు కదా. 2వ చోట ఎట్లా ఇచ్చారు? వరంగల్లో లేదా? వరంగల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరగలేదు. నమోదు చేసుకున్నారు. మరి ముందు ఎందుకు చేసుకున్నారు కదా. చేసుకున్న తర్వాత మళ్ళీ మొన్న చేంజ్ చేశారు. మీరు మొన్న చేంజ్ చేసింది మీకు మర్చిపోయినారేమో. మొన్న అందరివి చేంజ్ చేశారు. వరికోల్ శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వలేదు అక్కడ ఓటు హక్కు జనగాంలో. ఆయన ఎమ్మెల్సీఏ. ఆయనకి ఇవ్వకుండా మొన్న ఇప్పుడు ఆయన లోకల్ బాడీ ఎమ్మెల్సీ. ఆయనకి ఎందుకు ఇవ్వలేదు?
అధికారులను అడగండి ఎందుకు ఇవ్వలేదు మరి మీరు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. అధికారులు అడిగినట్టే అధికారులు మీ చేతిలో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అంటే రెండోది కేతన్పల్లిలో 10 బీఆర్ఎస్ గెలిచింది, 4 సిపిఐ గెలిచింది, 14 మంది ఉన్నారు, మీకు 8 మంది ఉన్నారు. మీరు ఎట్లా గెలుస్తారు? ఓటింగ్ 2 రోజుల పాటు వాయిదా వేశారు కదా, ఎలక్షన్ పెట్టకుండా వాయిదా వేశారు. అవును, సిపిఐ మాకు సపోర్ట్ చేయదా? లేదు, వాళ్ళు క్లియర్ గా ప్రెస్ మీట్ లో ఉన్నారు కదా, బాల్క సుమన్ తో ప్రెస్ మీట్ లో ఉన్నారు, చూడండి. మళ్ళీ వస్తారు, ఏమున్నది వస్తారంటే 3 సార్లు వాయిదా వేసి తెప్పిస్తారు, అంతేనా? అవును అవును, రాజకీయం అన్నప్పుడు ఏమైనా చేస్తారు. అది చెప్పండి, రాజకీయం అన్నప్పుడు మేము ఎట్లా సపోర్ట్ తీసుకుంటామని చెప్పండి, అంతేగాని మేము కరెక్ట్ ఇవన్నీ మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారండి? రాజకీయం అన్నప్పుడు అట్లా చేస్తాం, వాళ్ళు చేశారు మేము చేస్తామని చెప్పండి, అంతే తప్ప. ఎవరు ఎత్తుగడలు వాళ్ళకుంటాయి. మాకు 14 మున్సిపాలిటీ మీ వాయిస్ కట్ అవుతుంది, రాత్రికి లాగేసుకున్నారు కదా. మీ వాయిస్ కట్ అవుతుంది. ఒక మాట భరత్ గారు, కాల్వ సుజాత గారు ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్, ఆమె కార్పొరేషన్ ఆఫీస్ నుంచి మాట్లాడుతుంది. ఆమెకు తెలియాలి అది పబ్లిక్ ఆఫీసులో ప్రజాధనంతో జీతాలు భత్యాలు తీసుకుంటూ ఒక పార్టీ తరఫున మాట్లాడద్దు. ఒకవేళ ఈ రాజకీయంగా ఉపన్యాసాలు ఇవ్వదలుచుకుంటే పార్టీ ఆఫీస్ లో పోయి కూర్చోవాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని తన వ్యక్తిగతమైన స్థాయిలో మాట్లాడాలి. అంతేగాని కార్పొరేషన్ చైర్మన్ స్థానంలో సీట్లో కూర్చొని వెనుక కార్పొరేషన్ బోర్డు పెట్టుకొని పబ్లిక్ మనీని యూటిలైజ్ చేసుకుంటూ పార్టీల తరఫున మాట్లాడితే ప్రభుత్వం అందరిది అనేటువంటి భావన నాశనం అవుతుంది. దయచేసి ఆ విషయాన్ని గుర్తించండి. మనకి ఇంతగానే రూల్స్ చెప్పి రూల్స్ పాటించాలి అందరు కూడా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. మనం కూడా రూల్స్ ఎథిక్స్ అన్ని పాటిస్తే బాగుంటది. ఇప్పుడేమి నేను ప్రజాధనాన్ని ఉపయోగించి లైవ్ లోకి రాలేదు, నా ఫోన్ లో ఉపయోగించుకుంటున్నా. కాదు, మీరు కూర్చున్న సీట్ అది కాదమ్మా, అక్కడ కూర్చోకూడదు. మీరు కావాలంటే అడగండి ఎవరైనా, మీకు ఎవరైనా అడ్వైజర్ ఉంటే. సెక్రటేరియట్ లో కూర్చోలేదు, మీ కార్పొరేషన్ ఆఫీస్ లో కూర్చున్నారు కదా. అవును అవును, మరి కార్పొరేషన్ ఆఫీస్ ఎవరిది? అది ప్రజల సొమ్ముతో ఉన్నది. కార్పొరేషన్ పోస్ట్ ఇస్ అ పబ్లిక్ పోస్ట్. యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు టాక్ లైక్ దట్. కావాలంటే ఎవరు కూడా కాదు, అందరు పబ్లిక్ అమౌంట్ తోనే పబ్లిక్ డబ్బుతోనే కార్పొరేషన్ ఆఫీస్ నుంచి బయటకు పోయి మాట్లాడడం మా రాజకీయాలు. కార్పొరేషన్ ఆఫీస్ లో కూర్చొని రాజకీయాలు మాట్లాడితే మీ నుంచి వేరే వైశ్యులలో వేరే పార్టీలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏం న్యాయం చేయగలరు? వైశ్యులలో వేరే పార్టీలలో ఉన్న నాయకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎట్లా మిమ్మల్ని మా మనిషి అని భావించగలరు? మీరు ఇంత కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతుంటే కార్పొరేషన్ చైర్మన్ గా మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా ఎక్కడ ఉన్నారు? నేను కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్న నాయకురాలనే నేను. అప్పుడు మీరు కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ లో కూర్చొని ఆ ఆఫీస్ ను ఉపయోగించుకొని వాడద్దు. ఆ స్థానము పూర్తిగా న్యూట్రల్ గా అడ్వైజర్ గా పెట్టుకుంటానండి కార్పొరేషన్ కి. మాకెందుకమ్మా, చాలా మీకంటే ముందే నేను ఆర్య వాసవి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చీఫ్ లీగల్ అడ్వైజర్. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు ఇవాళ కాదు, నేను వదిలెట్టినాకనే మీ బ్యాంకు సర్వనాశనం అయిపోయింది. గంజి రాజమౌళి గుప్తా వాళ్ళంతా నాకు తెలుసు. ఎవరికి శాపనార్థాలు పెట్టే ఉండరా మీరు? శాపనార్థాలు బూతులు తిట్టండి జరిగిందే కదా. ఎందుకు మాట్లాడుతున్నారు? డ్రైవర్ల పేరు మీద కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు, మొత్తం బ్యాంక్ నాశనం పట్టించారు మీరు. మీకేం రైట్ ఉన్నది మా కులం గురించి సర్వనాశనం అయిపోయిందని? మా కులాన్ని మీరు తిట్టడానికి బ్యాంక్ ఏం చేసినారు?